భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. ఈ నామం ఊరికిన పఠించడం కాదు, భావించాలి. ఎందుకంటే అమ్మ పాదాలే మనకు ఆశ్రయం. అందుకే అమ్మ వర్ణన చేసేటప్పుడు శిరస్సుతో మొదలుపెట్టారు కానీ పాదంతో ఆపివేశారు. మన మనస్సు కూడా అక్కడ ఆగిపోవాలి. ఆ పాదాల దగ్గర మనస్సు ఆగిపోవాలి. ఆ పాదాల్లో మునిగిపోవాలి మన మనస్సు. నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం అంటారు శంకర భగవత్పాదులు వారు. ఆ పాదములే ప్రధానమైనటువంటివి. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే పాదవర్ణన 2 నామాల్లో కనబడుతున్నది. ఇది పారిజాత గుణాధిక్య పదాబ్జాయే నమో నమః. పారిజాతము అంటే కల్పవృక్ష కుసుమము అని అర్థం. అంతేగాని మనం లోకంలో చూసే చిన్న చిన్న పారిజాత పువ్వులు కావు. పారిజాతం అంటే శాస్త్ర భాషలో కల్పవృక్షం అని అర్థం. అందుకే పారిజాత కుసుమాల కంటే గొప్పవైన పదములు కలది. పారిజాత గుణముల కంటే గొప్పదిట. అందుకే పారిజాత గుణాధిక్య అన్నారు. ఇందులో ఒక అద్భుతమైన విశేషం ఉంది. గుణములు అంటే స్వభావములను చెప్పుకోవచ్చు. పారిజాతానికి కొన్ని గుణాలు ఉన్నాయి. అవేమిటంటే ఎప్పుడూ వాడవు, నిండుగా ఉంటాయి. ఎందుకంటే కల్పవృక్ష కుసుమాలు కదా. రెండవది ఏది కోరితే అది ఇస్తుంది. ఇది కల్పవృక్ష కొన్ని గుణాలు. వాటికంటే గొప్ప గుణాలు ఉన్నాయట అమ్మవారి పాదపద్మాలలో. ఏమిటా గొప్ప గుణాలు అంటే కల్పవృక్షములు ఎవరు పుణ్యాలు చేసుకుని స్వర్గలోకానికి జరుగుతారో వారికి మాత్రమే కోరినవిస్తూ ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క పాదములు అలాంటివి కావుట. ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా భక్తితో అమ్మవారిని ధ్యానిస్తే ఎలాంటి వారికైనా వారు కోరినవన్నీ తీర్చుతాయి అమ్మవారి యొక్క పాదపద్మముల ధ్యానం. ఇంకొక భావంలో కల్పవృక్ష కుసుమాలు పుణ్యాలు చేసిన వారికి సుఖాలు ఇస్తాయి కానీ మోక్షం ఇవ్వలేవు. కానీ అమ్మవారి పాదములు కల్పవృక్షాలు కూడా ఇవ్వలేని మోక్షాన్ని ఇస్తాయి గనక కల్పవృక్ష గుణాల కంటే గొప్ప గుణములు కలిగినటువంటి పారిజాతపు పువ్వుల గుత్తి కంటే గొప్పదైనటువంటి అమ్మవారి పాదపద్మాలకు నమస్కారము అంటున్నారు ఇక్కడ మహర్షులు. అమ్మవారి దివ్య పాదపద్మాన్ని ధ్యానిస్తూ మోక్షప్రదాయకమైనటువంటి ఆ దివ్య పాదాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.